సోషల్ మీడియాలో బాయ్కాట్ కాంతారా ట్రెండింగ్ లో ఉంది. కన్నడలో తెలుగు సినిమాలకు ఇబ్బందులు కలిగిస్తే మనం వాళ్ళ సినిమాలను ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నిస్తున్నారు తెలుగు మూవీ లవర్స్. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలకు కర్ణాటకలో కొన్ని చోట్ల ఇబ్బందులు కలిగించారని, ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే టైం వచ్చిందంటున్నారు. అయితే బాయ్కాట్ కాంతారా ట్రెండింగ్ పై చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. వాస్తవానికి కన్నడ మూవీని బ్యాన్ చేయాలనే నినాదానికి అసలు కారణం కాంతార కానే కాదు. కొంతకాలంగా కర్ణాటకలో తెలుగు సినిమాలపై వివక్ష చూపిస్తున్నారు అక్కడి ప్రజలు, సంఘాలు. తెలుగులో రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేదు. తెలుగు హీరోల కటౌట్లను తీసేస్తున్నారు. ప్రీమియర్ షోని, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ని అడ్డుకుంటున్నారు. ఎక్కడ పోస్టర్లు కనిపించినా వాటిపై రంగులు వేస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలకు ఒళ్ళు మండిపోతుంది. కర్ణాటకలో తెలుగు సినిమాలపై ఇలా ప్రతాపం చూపుతూనే తెలుగు గడ్డపైకొచ్చి కన్నడలో మాట్లాడేసరికి మనోళ్ళకి మరింత మండిపోయింది. అందుకే కన్నడ వాళ్లకు బుద్ధి రావాలంటే కాంతారాను బాయ్కాట్ చేయాలంటూ పిలిపిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమపై ఏమాత్రం అభిమానమున్నా కాంతారా సినిమాను చూడొద్దని పిలుపునిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది కాంతారా చాప్టర్ 1. ఈలోపు ఈ వివాదం ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, సోషల్ మీడియాలో బాయ్కాట్ కాంతారా మాత్రం ట్రెండింగ్ లో ఉంది. సో తెలుగు ప్రేక్షకులు కూడా ఒకంత కన్నడ ప్రేక్షకుల పైన ఒకంత కోపాన్ని, ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దీనిపైన కాంతారా మూవీ టీం మాత్రం స్పందించలేదు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బాయ్కాట్ కాంతారా అయితే ఓజీ ఫ్యాన్స్ అయితే రివెంజ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎవరి ఫ్యాన్స్ అయినా. ఎందుకంటే గతంలో అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రాబ్లం చేశారు. అయితే తెలుగు వాళ్ళ పవర్ కూడా ఇప్పుడు చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ట్రెండింగ్ లో అయితే బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అయితే ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే రీసెంట్ గా 2 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్ లో జేఆర్సీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి మరింత ఉధృతంగా కన్నడ సినిమాలు బాయ్కాట్ ప్లస్ కన్నడ సినిమా కాంతారా బాయ్కాట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కన్నడలో తెలుగు సినిమాలకు ఇబ్బందులు కలిగిస్తే మనం వారి సినిమాలను ఎందుకు ప్రోత్సహించాలన్న ఆగ్రహం అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషల సినిమాలపై అక్కడ అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. తెలుగు సినిమాల విషయంలో కూడా ఈ సమస్య మరింత తీవ్రమైంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకైతే కర్ణాటకలోని కొన్ని చోట్ల ఇబ్బందులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు కూడా కొన్ని సినిమాలను కూడా అడ్డుకున్నారు కన్నడిగులు అని చెప్పవచ్చు. అయితే తెలుగు పేర్లపై రంగులు పూసి కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఓజీ రిలీజ్ వేళ కూడా అక్కడ థియేటర్ ముందు సెలబ్రేట్ చేసుకుంటుంటూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ నుంచి అయితే వాళ్ళని తరిమి వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దృశ్యాలన్నీ చూసి కూడా తెలుగు వారి రక్తం మరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు తెలుగు వాళ్ళ సత్తా ఏమిటో కూడా చూపిస్తామని చెప్పేసి కూడా కాంతారా బాయ్కాట్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా రిషబ్ శెట్టి కూడా, ఎందుకంటే తమిళ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడడం, హిందీ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడడం, తెలుగు ఈవెంట్ కి వస్తే మాత్రం ఒక వర్డ్ అందరికీ నమస్కారం అని చెప్పేసి కూడా ఏదైతే ఎన్టీఆర్ పక్కన చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు తను ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కన్నడలోనే మాట్లాడడం కూడా ఒకంత మన తెలుగు భాషని కించపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో బాయ్కాట్ అయితే ట్రెండ్ అవుతుంది. అయితే కర్ణాటక ప్రభుత్వం నుంచి కానీ ఈ నటీనటులు కానీ కన్నడ వాళ్ళ నటీనటులు కూడా ఎటువంటి స్పందన లేదు. ఏ విధంగా సోషల్ మీడియాలో కూడా వ్యాఖ్యలు చేయలేదని చెప్పవచ్చు రాధిక. అయితే తెలుగు వారి ద్వేషంతో ఇతర రాష్ట్రాలను అగౌరవపరిచి కొంతమంది కన్నడ ప్రజలు సినిమా అభిమానుల్ని కించపరచడం కూడా విచారకరమని చెప్పుకోవచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.